మనందరికీ దావీదు గురించి తెలిసిందే కదా. దావీదు బైబిల్లో దేవునికి అతి దగ్గరగా, హృదయానుసారుగా జీవించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎందుకు దేవుడికి అంత దగ్గరగా హృదయానుసారగా ఆయనకి ఏ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడండి. ఆయన సంతోషం వచ్చిన నాట్యం ఆడుతూ దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడు. ఆయన దావీదు ప్రార్థన ద్వారా ఎప్పుడూ నిత్యం దేవుడితో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ప్రార్థన ద్వారా స్తుతించేవాడు, పాప క్షమాపణని విడుదల పొందేవాడు. ఇలా ఎన్నో దావీదు దేవుడి దగ్గర ప్రార్థన రూపంలో ఎన్నో చేశాడండి. మనం కీర్తనలు 23 అందరికీ తెలిసిందే కదా. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. మొత్తం అధ్యాయం అంతా దావీదు దేవుడి మీద తనకున్న ప్రేమని, నమ్మకాన్ని, తన హృదయాన్ని తెలియపరిచాడు. అదందరికీ మనకు తెలిసిందే కదా. కీర్తన 43. ఓకే, ఇలాగున ఒక వ్యక్తి జాన్ హైడీ అని ఒక అతను ఉండేవారండి. అతను మిషనరీ. అతను మాట్లాడితే మాటలు తడబడేవి. ఆయనకి ఇయర్ ప్రాబ్లం కూడా ఉండేది, సరిగ్గా వినిపించేది కావు. ఆయన అమెరికాలో జన్మించారు. తర్వాత 1892లో మన దేశానికి ఆయన మిషనరీ కింద దేవుడి గురించి సువార్త చెప్పడానికి ఆయన మన దేశానికి వచ్చారు. అయితే ఆయనకి దేవుడి గురించి చెప్పడానికేమో మాట తడబడేది. ఇంకా ప్రజలు అడిగేవారు, ఆయన మాట తడబడేది కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు దేవుడికి. ఆయనకి మాట్లాడినప్పుడు మాట తడబడుతుంది, చెవులు సరిగ్గా వినిపించవు. ఆయన ప్రార్థనని ఆయన ఆయుధం కింద చేసుకున్నాడండి. ఆయన ప్రార్థన చేసి ఆయన మోకాళ్ళు పుండ్లు వచ్చాయంటండి. అంతలా ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయనకి ఒంటె మోకాల ప్రార్థన వీరుడు అని కూడా పేరు వచ్చిందండి. ఆయన చేసే ప్రార్థన, ఆయన అంత మోకరిచ్చి ప్రార్థన చేయడం వల్ల ఆయన కాళ్ళు ఒంటె కాళ్ళలాగా కనిపించేవి. అందుకని ఆయనకి ఒంటె మోకాల ప్రార్థన వీరుడు అని పేరు వచ్చిందండి ఆయనకి. ఆయన వేసుకునే ప్యాంట్ కూడా మోకాళ్ళ దగ్గర మడతపడి దుమ్ముగా ఉండేది. అంతలా ప్రార్థన చేసేవాడు. ఆయన ఆహారం మీద కాదు, దేని మీద కూడా కాదు, ఆయనకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చింది ప్రార్థనకేనండి. అక్కడ ఉన్న ప్రజలు అడుగుతారు, నువ్వు ఇలా మిషనరీ వచ్చావు, దేవుడు సేవ చేయడానికే కదా నువ్వు వచ్చావు, మరి నువ్వు ఇలా మాట్లాడకుండా అంతమాన్ ప్రార్థన చేసుకుని నీకు నువ్వే బైబిల్ చదువుకుంటే ఎలా అంటే, ఆయన అంటాడు, ఫస్ట్ ముందు నేను బైబిల్ సరిగ్గా చదివి అప్పుడు మీకు నేను చెప్తాను. మీకు చెప్పాలంటే నేను దాన్ని క్లియర్గా తెలుసుకోవాలి కదా అంటాడు. ఆయన రూమ్లో ప్రార్థన చేసేటప్పుడు ఆయన రూమ్ బయట ఎంతోమంది ప్రజలు ఆయన కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన రూమ్ బయట ఎంతోమంది ప్రజలు కూడా కన్నీటితో ప్రార్థన చేసి చాలామంది ఆయన ప్రార్థన ద్వారా మార్పు చెందారండి. ఇప్పుడు మనం ప్రార్థనలు చూసుకున్నట్లయితే అవసరం కోసం ప్రార్థన చేసుకుంటాం, అవునా? అవసరం తీరాక ప్రార్థన లేదు, ఏం లేదు. మనం ఒక అవసరం వచ్చింది, ప్రార్థన చేస్తాం, దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని మనం ప్రార్థన చేస్తాం. అవసరం తీరిపోయాక ప్రార్థన ఉండదు. అవసరాల కోసం చేసే ప్రార్థన. లేదా భక్తి పరుల్లాగా మందిరానికి వస్తారు, ప్రార్థన చేసేస్తారు, ప్రార్థన చేసినంతసేపు బాగుంటారు, తర్వాత ప్రార్థన చేసాక మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళే, అన్నీ మామూలే, ఒకరిపైన ఒకరు చాడీలు చెప్తారు, లేనిపోయిన మాటలు చెప్తారు, ఇంకా ఎన్నో ఉండడానికి భక్తిపరుల్లాగా ఉంటారు. ప్రార్థన చేసేంతవరకే, తర్వాత మళ్ళీ మామూలే, వాళ్ళ నార్మల్ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ. అలా కాదండి. ఇక్కడ జాన్ హైడ్ గారు ఇలా కాకుండా ఆయన మొదటిగా ప్రాధాన్యం ఇచ్చింది ఆయన ప్రార్థనకేనండి. అలాగా మన దేశంలోనే పంజాబ్ అనే రాష్ట్రంలో ఉజ్జీవ కూటికలు పెట్టినప్పుడు జాన్ హైడ్ గారిని అక్కడికి ప్రసంగం చెప్పమని పిలిచారు. ఆయన ఎంతో సంతోషించి 21 రోజులు ఆయన ప్రార్థన చేశాడు మోకాళ్ళ మీద. ప్రార్థన చేసి మొదటి కూటిక ఆయనే ప్రసంగం చెప్పాలి. ఆయన
ప్రార్థన గదిలో నుంచి రావడానికి ఆయనకి కొంచెం ఆలస్యం అయింది. ఆయన తర్వాత వచ్చి స్టేజ్ మీదకి వచ్చేపాటికి ప్రజలందరికీ ఆయన ముఖం ప్రకాశవంతంగా కనిపించిందంటండి. నేను ఒకసారి నార్మల్గా మా ఇంట్లో మేము ఊరికే మా అమ్మని కొంచెం ఏడిపిస్తూ ఉంటాము, డాడీ కానీ నేను అన్నయ్య కానీ. అయితే నేను అన్నా ఒకరోజు, ఇట్లా అమ్మ ఫేస్ వైట్గా ఉంటుంది డాడీ, అమ్మ చేతులు కాళ్ళు అవి కొంచెం బ్లాక్గా ఉంటాయి, ఫేస్ ఎందుకు అంత తెల్లగా ఉంటుంది, మిగతా ఎందుకు అలా ఉంటా అంటే, అప్పుడు ఎప్పుడు డాడీ కూడా ఊరికే సరదాగా ఆడి పట్టిస్తాం. కానీ ఆ రోజు డాడీ అన్నారు, మీ అమ్మ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసింది, మీ అమ్మ మోకాళ్ళు నల్లబడ్డాయి కాబట్టి మీ అమ్మ ముఖం తెల్లబడింది అన్నారండి. ఇలాగే జాన్ హైడ్ గారు కూడా తను మోకాళ్ళ మీద ప్రార్థన చేసి సభకు వచ్చేటప్పటికి ప్రజలందరికీ ఆయన ముఖం ప్రకాశవంతంగా కనిపించిందంటండి. ఆయన ఒక 15 నిమిషాలు ప్రసంగం చేశారు. ప్రసంగం చేశాక ఆయన ప్రార్థన అనుభవాలు ఆయనతో పంచుకున్నాక తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆయన ప్రసంగం చేసిన 15 నిమిషాలే అయినా ఆయన ప్రార్థన స్థలంలో గంటలు గంటలు తరబడి చేశారంటండి. ఎవ్వరు ప్రజలు అటు ఇటు కదలకుండా ఆయన చేసిన ప్రార్థనలు గంటలు గంటలు తరబడి చేసిన అలాగే ప్రజలుండి ఆ స్థలమంతా పాప క్షమాపణతోటి వేదనతోటి దేవుణ్ణి ప్రార్థించారంటండి. ఇక్కడ జాన్ హైడ్ గారికి ప్రసంగం చెప్పే అలా అంతు లేకపోవచ్చు, దేవుడు తనకు అది ఇవ్వలేదు. ఒకరికి ఒకటి ఇస్తారు, ఒకరికి ఇవ్వరు. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వాలని లేదు కదా. కానీ నేను అందరిలా ప్రసంగం చెప్పలేకపోతున్నాను, లేకపోతే నేను అందరిలా పాటలు పాడలేకపోతున్నాను అని ఆయన అనుకోకుండా ఆయనకు వచ్చిందేంటి? ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా ఆయన ఎంతమందిని రక్షించాడంటేనండి, చాలామందిని ఆయన రక్షించాడు కేవలం ప్రార్థన ద్వారా. ఈరోజు కూడా మనకి పాస్టర్ గారిలాగా ప్రసంగం చెప్పలేకపోవచ్చు, పాటలు పాడలేకపోవచ్చు, కానీ సువార్త చెప్పే తలాంతు మనకుంది. నేను పాటలు పాడాలి, మనం పాడలేం పాట, ఎందుకంటే దేవుడు మనకు తలాంతు పెట్టారు. అదేంటో మనం కనుక్కోకుండా నేను పాటలు పాడాలి అంటే అవ్వదు కదండి. దేవుడు ఒక్కొక్కరికి తలాంతు కింద పెట్టారు. ఒకరికి పాటలు పాడతారు, ఒకరు ఆరాధన చేస్తారు, ఒకళ్ళు మ్యూజిక్ వాయిస్తారు, ఒకళ్ళు కెమెరా, అలా ఒకళ్ళు సువార్త చెప్పాలి. దేవుడు తనకు వాళ్ళకి పెట్టిన తలాంతు ఏంటో మనం గ్రహించాలండి. మనకి ఏ తలాంతు పెట్టాడు మనది గ్రహించాలి. అంతేగాని మనకు నచ్చిన దాంట్లో మనం వెళ్ళిపోతే మనకు గుర్తింపు రాదండి, దీవెన కూడా ఉండదు. దేవుడు పెట్టింది మనం గ్రహించాలి. మనకు తెలియాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనకి తెలుస్తుంది. ప్రార్థన ఒకటే చేస్తే సరిపోద్దా అండి? ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎందుకు చేస్తాము? మన మనవులు, మన బాధలు దేవుడు తెలియడానికి చేస్తాం, అవునా? మరి ఆయన జవాబు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి అలా తెలియదు మనకు జవాబు. మనం ప్రార్థన చేస్తాము, మనం అడిగేస్తాము, ఆయన ఇచ్చే జవాబు మన ఎలా వస్తుంది? బైబిల్ చదివితే మనకు ఆయన ఇచ్చే సమాధానం దొరుకుద్దండి. ప్రార్థన ఒకటే ఎప్పుడు చేస్తే సరిపోదండి. నేను పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేసుకున్నాను కాదు, బైబిల్ కూడా చదవాలి. మీరు అడుగుతారు దేవుణ్ణి, కానీ దాని జవాబు రావాలంటే మీరు వాక్యం తెరిచి చదివితే దాని జవాబు వస్తుంది. లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు దేవుడు అసలు జవాబు ఏమి ఇవ్వట్లా, బైబిల్ చదువుకొని జవాబు ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? బైబిల్ చదివితే మీరు చేసుకున్న ప్రార్థనకి జవాబు దొరుకుద్ది. ఈరోజు ప్రార్థనలో కూడా చాలామంది ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో కూడా సమయానికి సందర్భాన్ని తగే ప్రార్థనలు ఉంటాయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆరంభ ప్రార్థన చేయమని ఒకరికి ఇచ్చామనుకోండి, ఆరంభ ప్రార్థన ఏం చేయాలి? పాటలు బాగా పాడాలి, పాస్టర్ గారు చెప్పేది బాగా అర్థం అవ్వాలి, వచ్చిన వాళ్ళందరినీ దీవించండి, రానోళ్ళు కూడా తొందరగా, ఇలా ప్రార్థన చేస్తాం. కొంతమంది ఎలా చేస్తారు? మొత్తం అంతా అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ వాహనాల చుట్టూ నువ్వు తోడుండు ప్రభువా, వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా నువ్వు సాయం చేయి, అది లాస్ట్లో చేస్తారు పాస్టర్ గారు. మనం ప్రార్థన కాదు, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఎలా చేయాలో కూడా మనకు తెలియాలి. ప్రారంభ ప్రార్థన అంటే ప్రారంభ ప్రార్థన కింద ఉండాలి, చివరి ప్రార్థన అంటే చివరి ప్రార్థనలానే ఉండాలి. ఒకటో దశలోనికి 5వ అధ్యాయం 17వ వచనంలో
ఉంటుందండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. జాన్ హైడ్ గారు అలాగే ఎడతెగక ప్రార్థన చేసేవారండి. ఆయన అన్నం గురించి పట్టించుకునేవారు కాదు. ఆయన ఎవరైనా వచ్చి పాస్టర్ గారు భోజనానికి టైం అయింది రండి అంటే, లేదండి నేను ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు ఆకలిగా లేదు. మొదటి ప్రాధాన్యత ఆయన ఎప్పుడూ ప్రార్థనకే ఇచ్చేవాడండి. అలా మన దేశంలో ఆయన 19 సంవత్సరాలు ఉండి 19 సంవత్సరాలు దేవుని సేవ, ఆయన ప్రార్థన ఉన్న తక్కువ సంవత్సరాలే అన్న ఆయన ప్రార్థన ద్వారా ఎంతోమందిని రక్షించారు. ఆయనకి ప్రసంగం చేసే తలాంతు లేకపోయినా ఆయన ప్రార్థన వల్ల అనేక మందిని మార్చారండి. ఆయన 47వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఇక్కడ మనం ప్రార్థన వల్ల జరిగే ఎన్నో మేలులు మనం చూడొచ్చు బైబిల్లోనే. మోషే ప్రార్థించక ఏమవుద్దండి? మోషే ప్రార్థించగా ఏమవుద్ది? మన్నాను కురుస్తాడు. ఇంకా ఇంకా ఎన్నో. మోషే ప్రార్థించగా ఇశ్రాయేలుడి యుద్ధంలో ఆయన గెలుపొందాడు, అవునా? యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపాడు. ప్రార్థన వల్ల ఎన్నో ఎన్నో కార్యాలు దేవుడు చేశారండి. మనం లేవగానే ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగం కింద అయిపోవాలి. ఏదో అలవాటు ప్రకారమో లేకపోతే చెయ్యాలి కదా మొక్కుబడి ప్రకారమో మనం ప్రార్థన చేయకూడదండి. మనం ఎన్నో ఆత్మలను రక్షించాలని ఆత్మ భారంతో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రతి ఆదివారం పాస్టర్ గారు 9:10 వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని సిద్ధపాటు ప్రార్థన చేసుకున్న వాళ్ళని పాటలకు కానీ దేనికి పరిచర్యకు కానీ సమయం ఇస్తా అన్నారు, అవునండి అన్నారా? ఈరోజు ఎంతమంది 9:10 10 లోపల ముందు వచ్చారు? పర్లేదు చేతులు ఎత్తండి. వీళ్ళందరికీ మనం అందరం క్లాప్స్ చప్పట్లు కొడదామండి. దేవుడు సన్నిధిలో చిన్నది చేసినా అది చిన్నది కాదండి. మనం ఏదన్నా ఒక పాట పాడాలన్నా పాటే కాదు, ఇక్కడ వీళ్ళు పాటలు పాడుతున్నారు కాబట్టి వచ్చారు కాదు, వెనకాల కూడా చాలామంది దేవుడు వాక్యాన్ని వినడానికి కూడా మనకు సిద్ధపాటు ప్రార్థన అవసరం అండి. పాటలు పాడే వాళ్ళకి పరిచర్య చేసే వాళ్ళకే ప్రార్థన చేసుకోవాలా, సిద్ధపాటు ప్రార్థన చేసుకోవాలని అయితే లేదండి. దేవుడు వాక్యం వినాలన్నా మీకు అర్హత ఉండాలన్నా సిద్ధపాటు ప్రార్థన మీరు చేసుకోవాలి. సిద్ధపాటు ప్రార్థన చేసుకోకుండా మీరు వచ్చేసి పాస్టర్ గారు నాతో ఏం మాట్లాడలేదు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడతాడండి? మీరు సిద్ధపాటు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు చేసుకోవాలా, మరి ఎందుకు మాట్లాడతారు?